హలో అందరికీ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అనమాట. ఇవాళ మేము శ్రీరామనవమికి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాము. సో పీటల మీద అక్క వాళ్ళే కూర్చుంటున్నారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో దేవుని పట్టుకొని ఊరంతా తిరుగుతారనమాట, ఊరేగిస్తారు కదా. సో ఊరంతా తిరుగుతామన్నమాట, అదంతా చూపిస్తాను నేను మీకు. చాలా బాగుంటుంది వీడియో, మీరు ఎండ్ వరకు చూసేయండి. సో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరుగుతుంది కాబట్టి ఎట్లా జరుగుతుంది అదంతా చూపిస్తాను. సో మీరు మాత్రం స్కిప్ చేయమాకండి. సో అందరు రెడీ అయిపోయారు, ఇంకా నేను రెడీ కూడా అవ్వలేదు. చూడండి, పిచ్చికి కూడా వేసుకొని ఉన్నాను. సో ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వాలన్నమాట నేను కూడా. సో రెడీ అయిపోయాక నేను మీకు అదంతా చూపిస్తాను. సో విగ్రహాలను అయితే గుడి నుంచి తీసుకొచ్చారు. ముందు తీసుకొచ్చాక వాటిని మంచిగా శుభ్రం చేశారనమాట. సో శుభ్రం చేశాక ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళి కూతురులాగా మంచిగా రెడీ చేశారు విగ్రహాలని కూడా. ఇంకా ఇప్పుడు విగ్రహాలు రెడీ అయిపోయాక పూజ చేస్తారనమాట. పూజ చేశాక ఇక్కడ నుంచి ఇంకా తీసుకెళ్తారు విగ్రహాలని ఊరేగించడానికి. సో అక్క బావ అయితే పూజ చేస్తున్నారు విగ్రహాలకి. ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. ఎవరెటి నుంచి వస్తున్నారు, ఎవరెటు వెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు, అంత హడావిడి. ఆనంద కర్పూర శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. చూపించండి. హర 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 సీతారామస్వామి దేవతా నమః. సంకల్పాదిమహే ధియోయం కలగదుగాను. జయ సీతారామ స్వామికి, జయ సీతారామ స్వామికి. ఆనంద కర్పూర శుద్ధ ఆజ్ఞామి. ఓం విగ్రహాలని ట్రాక్టర్ మీద పెట్టుకొని ఊరంతా ఊరేగిస్తారనమాట. ఊరేగించడం అయిపోయాక పందిరి దగ్గరకు తీసుకొస్తారు. సో ఏదైతే ట్రాక్టర్ ఊరేగిస్తుందో ఆ ట్రాక్టర్కి మాత్రం ఫుల్ డెకరేషన్ చేస్తారు. లైక్ బంతి పూలతోటి, చామంతి పూలతోటి, గులాబీ పూలతోటి అట్లా మొత్తం డెకరేషన్ చేస్తారనమాట ట్రాక్టర్కి. సో మా ట్రాక్టర్ కాబట్టి మా ట్రాక్టర్కి అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మంచిగా డెకరేషన్ చూశారు. చూడండి ఎన్ని బంతి పూలు, ఎన్ని మధ్యలో రోజ్ ఫ్లవర్స్ కూడా వేసి మంచిగా డెకరేషన్ చేశారనమాట. ఇంకా మేము కూడా మంచిగా ట్రాక్టర్లో కూర్చున్నాం అనమాట. సో ఇంకా ఇప్పుడు నాగవరపమ్మ గుడి దగ్గర నుంచి పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడ కూడా హారతి అవన్నీ అయిపోయాక ఇంకా అక్కడ నుంచి ఇంకా ఊరేగించడం స్టార్ట్ చేస్తారనమాట.
ఇంకా ఊరంతా ఊరేగించడం అయిపోయాక మావయ్య విగ్రహాలన్నిటికీ దిష్టి తీస్తున్నాడు అనమాట గుమ్మడికాయతోటి. సో ఇంకా దిష్టి తీయడం అయిపోయాక ఇంకా లోపలికి తీసుకెళ్తారనమాట విగ్రహాల్ని, మంచిగా పందిట్లో పెడతారు. బాబులకే బాబు సూరిబాబు అయిన మా తాత అందరికీ కూల్ డ్రింక్స్ పంచుతున్నారు అనమాట. ఫుల్ ఎండగా ఉంది బయట అయితే మాత్రం అసలు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. రామ రామ జయ రాజా రామా. రామ రామ జయ సీతా రామా. రామ రామ జయ రాజా రామా. రామ రామ జయ సీతా రామా. ప్రియ గుహ వినివేదిత పద రామా. శబరి దత్త ఫలాసన రామా. ప్రియ గుహ వినివేదిత పద రామా. శబరి దత్త ఫలాసన రామా. హనుమత్ సేవిత నిజ పద రామా. సీతా ప్రాణాధారక రామా. రామ రామ జయ రాజా రామా. రామ రామ జయ సీతా రామా. రామ రామ జయ రాజా రామా. రామ రామ జయ సీతా రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. పానకం అయితే పెద్ద డ్రమ్ములు కలిపారు. పోయించుకునే వాళ్ళు అయితే పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చుకొని పోయించుకుంటారనమాట. పానకం టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇదనమాట శ్రీరామనవమి పండుగ ఇలా జరిగింది అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అందరం ముచ్చట్లు వేసుకున్నాం కొంతసేపు. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.